మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేగింది. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఆలివ్ బిస్ట్రో పబ్ లో పార్టీ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేసినట్లుగా కూడా చెప్పారు. పార్టీలో పాల్గొన్న 20 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ తేలినట్లు వెల్లడించారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ నగరంలో మరోసారి పబ్లో డ్రగ్స్ పార్టీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిన్న ఆదివారం కావడంతో కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్లి ఆ పార్టీలో పాల్గొనడం జరిగింది. పబ్కు వెళ్లారు. అక్కడ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు అన్నటువంటి ఒక సమాచారం అయితే మాత్రం పోలీసులకు వచ్చింది. అయితే ఈ పక్కా సమాచారంతో ఇమీడియట్ గా పోలీసులు ఆలివ్ బిస్ట్రో పబ్ లో దాడులు నిర్వహించారు. అక్కడ పార్టీలో పాల్గొన్నటువంటి 20 మందికి ఒకసారిగా పరీక్షలు నిర్వహించినటువంటి నేపథ్యంలో అందులో ఒకరికి పాజిటివ్ గా తేలింది. అయితే దీన్ని బట్టి ఇక్కడ డ్రగ్స్ పార్టీ అనేది నిర్వహిస్తున్నారు అనే ఒక కన్ఫర్మేషన్ అయితే తీసుకొని దీని మీద ఫర్దర్ దర్యాప్తు అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి పాజిటివ్ అనేది వచ్చింది కాబట్టి మరి ఈ వ్యక్తి పబ్ లోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ తీసుకున్నారా, లేకపోతే బయట మరెక్కడైనా డ్రగ్స్ తీసుకొని ఆ తర్వాత పబ్ లోకి వచ్చాడా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ డ్రగ్స్ పాజిటివ్ గా తేలినటువంటి వ్యక్తికి ప్రైమరీ టెస్ట్లలో పాజిటివ్ వచ్చింది కాబట్టి ప్రస్తుతం బ్లడ్ శాంపుల్స్ లో సేకరించి ఆ తర్వాత అఫీషియల్ గా ఒక కన్ఫర్మేషన్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. బ్లడ్ శాంపుల్స్ కు సంబంధించిన రిజల్ట్స్ అనేవి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం హైదరాబాద్ లో మరోసారి యొక్క డ్రగ్స్ పార్టీ ఇటీవల కాలంలో డ్రగ్స్ ను నిరోధించడానికి, డ్రగ్స్ యొక్క ఆనవాళ్లను తుడిచిపెట్టడం కోసం హైదరాబాద్ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే నార్కోటిక్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది, హెచ్న్యూ వింగ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నా సరే ఏదో ఒక మూలన పుట్టగొడుగుల యొక్క డ్రగ్స్ యొక్క ఆనవాళ్లు బయటకు వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు రోడ్ నెంబర్ 45 లోని ఆలివ్ బిస్ట్రోలో జరిగినటువంటి పార్టీలో ఒక వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ రావడం అనేది కొంత షాకింగ్ గా మారింది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.